గైస్ ఇట్రండి మా వదిన చూపిస్తారండి. అంటే మీరు ఎప్పుడు చూసుంటారు ఆడియన్స్ కి. అయ్యో గొంతు ఖరాబ్ అయిందని ఇంకేమంటున్నా? అయ్యో గొంతు ఖరాబ్ అయిందని. చూడండి ఇక్కడ మా చెల్లెని చూడండి. సారీ మమ్మీని మీరు మిస్ కావద్దు. చూడండి అయితే మా మామయ్య హీరో. మా శ్రావంతి క్లైమేట్ చాలా కూల్ ఉన్నది. ఇప్పుడు దాకా ఉడకపోయి మొత్తం అంగిళ్ళు అడిచిపోయినాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంది అంటే అరే అది నాకు కూడా నోరుదిరోదు. డాడీ ఇప్పుడు మనం ఏడికి పోతున్నాం డాడీ? వరంగల్ మర్లుబెల్లి 16 పండుగ మర్లుబెల్లి అంతేనా? మర్లుబెల్లి అంట పోతున్నాము. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాము. ఎవరెవరు పోతున్నాం అంటే తమ్ముడు, ఇంకో బాబాయ్, ఇంకో ఇగో మా మామయ్య హీరో. అందరం అయితే పోతున్నాము. ఇంకా లోపల కార్లో కూడా ఉన్నారు. చాయ్ దానికి అని చెప్పి ఎక్కినాము, దిగినాము. పోతుంటే మళ్ళీ ఏడన్నా ఆపుతామో మీకు చూపిస్తా, అన్ని ఎక్స్ప్లోర్ చేపిస్తా. అడిగి పోయిన తర్వాత కూడా మా అన్నని మా వదినని చూపిస్తా. కొత్త పెళ్లి జంట అడిగి పోయిన తర్వాత చూపిస్తా. చలో రైట్. మా శ్రావంతి వరంగల్ పోచమ్మ మైదాన్ మరలివేలి పోతున్నాం. ఆల్మోస్ట్ భువనగిరి టోల్గేట్ దగ్గర ఆగి కాఫీ తాగుతున్నాం. వాతావరణం చాలా కూల్ ఉంది. చాలా అంటే చాలా కూల్ ఉన్నది. 2 ముచ్చట్లు మా బావ కూడా మాట్లాడతాడు, చెప్తాడు వాళ్ళ అల్లుని గురించి. బావ 2 ముచ్చట్లు చెప్పా. ఉంది ఆడ ఆగలేదు మేడం. మా బావకి మా అక్కలేదు ఇంటి దగ్గర ఊర్లో ఉంది. పొద్దునే ఏం తినలేదు, అందుకే 4 బిస్కెట్లు తింటాడు. ఒక 2 ముచ్చట్లు మాట్లాడతాడు మా బావ కూడా. అక్కడ వెహికల్ చూపెట్టరా సందీప్? అక్కడ మధ్యలో ఉన్న వెహికల్ మనదే, హెర్టికా బండి. అక్కడ అంతా మనలు ఉన్నారు. చాలా కొంత దూరం ఉంది. 2 ముచ్చట్లు దాన్ని ఏమంటారు, మా శ్రావణ్ గురించి మేనమామ ఇస్తాడు. 2 ముచ్చట్లు చెప్తాడు. చెప్పు 2 ముచ్చట్లు చెప్పు. నీకు మరలు వెళ్ళిపోతున్నావు, శ్రావణ్ గురించి 2 ముచ్చట్లు చెప్పు. శ్రావణ్ పెళ్ళి అయిపోయింది, మరలు వెళ్ళి పోతున్నాము అందరం కలిసి. చాలా హ్యాపీగా ఉన్నాం. క్లైమేట్ చాలా కూల్ ఉన్నది. ఇప్పుడు దాకా ఉడకపోయి మొత్తం అంగిళ్ళు అడిచిపోయినాయి. ఇప్పుడు మాత్రం మంచిగా సూపర్ అంటే సూపర్గా కూల్ ఉంది. ఏసీ కూడా అవసరం లేదు, అంత నిమ్మలం ఉన్నది. మంచిగా కాఫీ తాగుదామని చలి పెడుతుందని ఇప్పటిదాకా పండుకున్న కార్లో నన్ను లేపి మరి ఇప్పుడు చాయ్ కాఫీ తాగుదురా అని చెప్పి గుంజుకొచ్చిర్రు. ఇక ఇప్పుడు తాగుతున్నా. ఇంకొక 1-2 అవర్స్లో మేము రీచ్ అయిపోతాం శ్రావణ్ దగ్గరికి. అడిగి పోయినాక మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. ఇప్పుడైతే మనం వచ్చేసినాము, మెట్లెక్కుతున్నాం. లోపల పోయినాక చూపిస్తా అందరిని ఎవరెవరు వచ్చారని చెప్పి. చూడండి మా వదిన ఎంత బాగా తయారైందో అని చెప్పు. ఇంకా చూస్తేనే కదా తెలిసేది, ఇంకా చూస్తే తెలుస్తుంది ఇక మనం ఇక ఎలా ఉంటుందో. చూడండి మాకు ఈరోజు కూడా పని తప్పలేదు.
ఇల్లు అయితే నిండిపోతుంది, మరి మనం కూడా ఓనికి ఉంటుందో లేదో తెలియదు ఇక. పైన ఉంది మనకి చాలా ప్లేస్. పైన ఉందా? వీళ్ళని వీడియో తీసుకొని వస్తా లోపలికి పైకి. అయ్యో గాయస్ ఇక్కడ చెప్పులు పెడితే పోయేటట్టే ఉన్నాయి. చూడండి ఇప్పుడు చెప్పులు చూపి వీడియో లోపల నాడు 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 చూపి అటు చూపి అలా చూపి. చూడండి ఫ్రెండ్స్ ఇల్లంతా నిండిపోయింది. అక్కడ అందరు వీళ్ళందరూ మనోళ్ళే. ఎవరు రెడీ కారాళ్ళు, లేట్ అవుతుంది వాళ్ళు. అన్నేడి గాయస్ ఇట్రండి మా వదిన చూపిస్తారండి. అంటే మీరు ఎప్పుడు చూసుంటారు. చూసి ఆల్రెడీ మా వదిన గొంతు చాలా స్వీట్గా అయింది. వదిన కొంచెం నీ గొంతు మా ఆడియన్స్ కి అయ్యో గొంతు ఖరాబ్ అయిందని ఇంకేమంటున్నావా? అయ్యో గొంతు ఖరాబ్ అయిందని. అది గాయస్ ఇగో వెనకాల చూపెట్టు, వెనకాల చూపెట్టు, అంత చూపెట్టు. అది గాయస్ ఇప్పుడైతే వచ్చేసినాం మనము. మాట్లాడవా ఇక? నిన్ననే పెళ్ళయింది, పెళ్ళి ఒక రోజు అవుతుంది. మీ ఫీలింగ్ ఏంది? మీ అన్న కష్టమే ఇక. అన్నేడుండ అసలు పైన అన్నగారు కూడా పోదాం. అన్న ఫీలింగ్ చెప్తా, మీ అన్న ఇక్కడ లేకుండా బయట ఉన్నాడు అంటే అదే నా ఫీలింగ్, అర్థం చేసుకోండి. బయట ఉన్నాడా? ఇల్లే కదా, ఇది బిల్డింగ్ మీదనే కదా. బయట అంటే ఇంటి మీదనే. చూడండి ఇక్కడ మా చెల్లెని చూడండి. సారీ మమ్మీని మీరు మిస్ కావద్దు అసలు. ఇక్కడ మమ్మీ ఇక్కడ చూడండి అయితే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని పౌడర్ పెట్టుకుంది అంతే. చూడండి ఇంత అందాన్ని మీరు ఎప్పుడు చూసి ఉంటారు. అది వన్లో పెట్టు ఇగో అన్న అయితే మీదుండు, మీదికైతే పోదాం.